వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దగ్గర ఒక్క రూపాయి కూడా తన కుటుంబం తీసుకోలేదని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కులదైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా తాము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది అనేక ప్రచారాలు చేస్తున్నారని ఇవన్నీ కరెక్ట్ కాదన్నారు. ఈ రోజు మీ అందరూ కూడా తెలుసు, నా 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా కొనసాగుతూ 2021లో 22 ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు యువతకు అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో యువతకి ప్రాధాన్యత ఇవ్వాలా, 40% సీట్లు ఈ రాష్ట్రంలో యువతకి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి నా కుమారుడు దినేష్ రెడ్డిని రాజకీయాల్లోకి పరిచయం చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరినప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకొని దినేష్ రెడ్డిని 2 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి తీసుకొచ్చాం. మా వ్యాపారాలన్నీ కూడా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా రాజకీయాలు కొనసాగాం. దినేష్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి ప్రతి అడుగు ప్రజల కోసం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మీ అందరి సహాయ సహకారాలతో నియోజకవర్గ ప్రజల అభిమానాలతో మరి కోవూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి 2 సంవత్సరాల పాటు ప్రజల్లో పోయి ప్రజల మన్నలను గెలిచి ప్రజల యొక్క అభిమానాన్ని చూరకున్నటువంటి పరిస్థితుల్లో ఇటీవల సంభవించినటువంటి పరిణామాలు మీ అందరూ కూడా తెలుసు. ఈ విధంగా మరి చిట్ట చివరి నిమిషం వరకు ఎదురు చూసాం, నిరాశ ఎదురైంది. అయినప్పుడు కూడా ఈరోజు నిరాశ పడకుండా భవిష్యత్తు దినేష్ రెడ్డికి చిన్న వయసు కాబట్టి భవిష్యత్తు మీద ఆశాజనకంగా ముందుకు పోతాం అనేటువంటి ఆలోచనతో దినేష్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భరోసా భవిష్యత్తు ఖచ్చితంగా నీకుంటది. రేపు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాను, అదేవిధంగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భరోసాతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాం. శక్తి వంచన లేకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని గెలిపించుకునే దానికోసం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే దానికోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు కృషి చేసే దానికోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసే క్రమంలో ముందుకు పోతా ఉన్నాం. ఈ క్రమంలో కొన్ని సంఘటనలు అతి బాధాకరమైనటువంటి సంఘటనలతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఈరోజు బంధుమిత్రుల దగ్గర నుంచి కోవూరు నియోజకవర్గమే కాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఉన్నటువంటి మిత్రులు కానీ స్నేహితులు కానీ పరిచయస్తులు కానీ అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకుండా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి శ్రేణులు కూడా ఈరోజు ఒక అనుమానం వ్యక్తం చేస్తూ మేమేదో తప్పు చేశామని, మేమేదో పొరపాటు చేశామనేటువంటి ఆలోచనతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యేకమైనటువంటి కారణం. మనస్తాపానికి గురై వివరణ ఇవ్వాలా అనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చాం. ఈరోజు ఖచ్చితంగా ఒకే విషయం చెప్తున్నా, మా కులదైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ప్రమాణకం చేసి చెప్తున్నా. నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి కానీ ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దగ్గర నుంచి కానీ ఒక్క రూపాయి డబ్బులు తీసుకోలేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. నా 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో నీతికి, నిజాయితీకి, నిబద్ధతకి మారుపేరుగా 20 సంవత్సరాల నా రాజకీయ జీవితం జరిగింది. ఇప్పుడు ఎక్కడ ఏ పొరపాటు కూడా చేయలే, ఏ పొరపాటు కూడా చేయం. ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తాం, శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తాం. అదే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక భరోసా ఇచ్చారు, ఒక ధైర్యాన్ని కల్పించారు. టికెట్ ఏ పరిస్థితులు ఇవ్వలేకపోయావో మాకు వివరించి చెప్పాడు. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయనేటువంటి ఆలోచనతో ఈరోజు మరి ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు కోవూరు నియోజకవర్గంలో కూడా దినేష్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గత 2 సంవత్సరాలుగా పనిచేశాడో, ప్రజల్లో అభిమానాన్ని చూరగొన్నాడో, ప్రజల యొక్క ఆత్మీయతను చూడకున్నాడో, ఈరోజు అదే క్రమంలో ముందుకు పోతాం. మా లక్ష్యం ఒకటే, రాజకీయాల్లోకి ఆనాడు ప్రవేశించినప్పుడు కోవూరు నియోజకవర్గ బిడ్డగా, కోవూరు నియోజకవర్గంలో పుట్టిన వాడుగా నా లక్ష్యం నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా, కోవూరు నియోజకవర్గ ప్రజలకు అండదండలు అందించాలా, ఒక భరోసాను కల్పించాలా, వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా అండగా ఉండి
వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి విధంగా అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తాం. అదే లక్ష్యంతో ముందు కూడా పనిచేస్తాం. ఎవరు ఎప్పుడు ఏ విధంగా మరి ఉన్నప్పుడు కూడా మరి ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. కోవూరు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటాం. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం. ఈరోజు ఏవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా, ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా ఈరోజు పార్టీ అధిష్టాన వర్గం ప్రకటించింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం శిరోధార్యం. దానికి అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మా వంతుగా శక్తి వంచన లేకుండా ఖచ్చితంగా పనిచేస్తామని ఈరోజు ఈ వివరణ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం, పలు ప్రాంతాల్లో పలు అనుమానాలు ఉన్నాయి. ఈరోజు ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఆ అనుమానాలు నివృత్తి కేవలం సొంత మనుషులు, సొంత అన్నదమ్ములు, బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు ఈరోజు మొత్తం యావత్ ఎక్కడ చూసినా, ఏ పెళ్లి దగ్గర పోయినా, ఏ కార్యక్రమం దగ్గర పోయినా, ఏ కార్యక్రమంలో పోయినా ఈరోజు ప్రజల్లో ఒక తెలియనటువంటి ఒక ఆరోపణలు చేస్తా ఉంటారు. ఈ ఆరోపణలకి మనస్తాపం చెంది ఈరోజు మీడియా ముఖంగా ప్రజలకి, బంధువులకి, ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం తప్పించి వేరే కారణాలు ఏవి కూడా లేవనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మా లక్ష్యం ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయాలా, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారిని, ప్రశాంత్ రెడ్డి గారిని వాళ్ళ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ, మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఒక్క రూపాయి డబ్బులు కూడా మేము వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ, మమ్మల్ని అర్థం చేసుకొని భవిష్యత్తులో కూడా మేము ఈరోజు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా చిన్న తప్పు చేయలే, అవినీతి చేయలే, అక్రమాలు చేయలే, అన్యాయాలు చేయలే, దోపిడీలు చేయలే, నిబద్ధతగా రాజకీయాలు చేశా. కాబట్టి బాధాతత్వ హృదయంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన తప్పించి వేరే ఉద్దేశం లేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ, దయచేసి మమ్మల్ని నిందించొద్దు, మమ్మల్ని తప్పు పట్టద్దు, మేము ఎక్కడా తప్పు చేయలేదు, చెయ్యము అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మరి అందరికీ తెలియజేస్తూ